హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేస్తారు టాక్సిక్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందామండి. మీకు తెలిసిందే రీసెంట్గా టాక్సిక్ మూవీ ట్రైలర్ అనేది వచ్చింది, ఎంత ఇచ్చి పడేసిందో. వెళ్దాం ఫర్దర్గా మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం, యష్ ఒక కెరియర్ గురించి డిస్కస్ చేసుకుందాం, టాక్సిక్ ఒక నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ డిస్కస్ చేసుకుందామండి డీటెయిల్గా. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకుంటా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. టాక్సిక్ ఇప్పుడు ఏప్రిల్లో 2022లో కేజీఎఫ్ మూవీ రావడం జరిగిందండి. ఇది కూడా 2026 ఏప్రిల్లో రిలీజ్ చేద్దాము అనుకుని పోస్ట్పోన్ చేసి ఆగస్టుకి పోస్ట్పోన్ చేసినారండి మూవీ. అప్పుడే చాలామంది ఫ్యాన్స్ హర్ట్ అయినారు, ఎందుకంటే పెద్ద మూవీ రావడము అది అనేది కాకుండా నేను దానికి కాంపిటీషన్గానే రిలీజ్ చేస్తాను అని చెప్పి ఒక వర్డ్స్ అని రిలీజ్ చేసినారు. కానీ మేబీ కొంచెం ప్రొడక్షన్ అనేది డిలే అవ్వడం, కొన్ని సీన్స్ అనేవి మిగిలిపోవడం మనకు తెలియదండి. ఫర్దర్గా ఏముందో అన్నీ చూసుకుని ఆగస్టుకి రిలీజ్ డేట్ ఇచ్చినారు. పక్కా ఈసారి ఆగస్ట్కి రిలీజ్ అయిపోద్ది అని చెప్పి మనకి ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇక 4 years అండి, 4 years ఎంత గట్టిగా మళ్ళీ ఇద్దాము అని వెయిట్ చేసి ఉంటారు ఆలోచించండి. మీకు యష్ గారు నిజంగా 1-2 కూడా కాదండి, 4 years తర్వాత ఈ మూవీ దీని వెంటనే రామాయణంలో నెగిటివ్ క్యారెక్టర్ రావణాసురం మూవీ అంటే 2 రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇదే ఇయర్లో. అది వేరే లెవెల్ అండి, నిజంగా చెప్తున్నాను. ట్రైలర్ చూసుంటారండి, 4 minutes 39 seconds వరకు ట్రైలర్ ఉంది. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ అండి, వేరే లెవెల్ యాక్టింగ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, డైలాగ్లో బేస్ అనేది ఒక నెగిటివ్ షేడు పాజిటివ్ షేడు, అది ఒక వేరే లెవెల్ ఉందండి. ట్రైలర్ చూసే ఉంటారు ప్రతి ఒక్కరు, నేనైతే చూశారని అనుకుంటున్నారండి. చూడకపోతే చూడండి, ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిందండి. ముందుగా యష్ గురించి డిస్కస్ చేసుకుందామండి. యష్ చాలా మూవీస్ తీసినారని మీకు తెలిసిందే. కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత యష్ అనేది వేరే లెవెల్ వెళ్ళిపోయినాయి. కేజీఎఫ్ ముందు కూడా ఆయనకి మూవీస్ ఉన్నాయండి, 20+ 30+ crores కలెక్షన్స్ ఉన్న మూవీస్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి, సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, హిట్ మూవీస్ ఉన్నాయి, అలాగే ఫ్లాప్ మూవీస్ అనేది కూడా ఉన్నాయండి. 18 మూవీస్ తీసి 17 డైరెక్టర్స్కి ఛాన్స్ ఇచ్చారంటే ఆలోచించండి. మన యష్ యొక్క గట్స్ ఎలాంటియో. 18 మూవీస్కి 17 డైరెక్టర్స్ అండి. అదే కేజీఎఫ్ 2, 1 ఒకటే కదండి. అందుకనే ప్రతి ఒక్క మూవీ కొత్త డైరెక్టర్ తీసి తన గట్ అదే నేను ఏదన్నా ఏ డైరెక్టర్తోనో మూవీ తీయగలుగుతానని చెప్పి ఇప్పుడు మనకి బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసినారండి. ఈ 4 years గ్యాప్లో డౌన్ఫాల్స్ కూడా చాలా వచ్చి ఉంటాయి బయటకు తెలియకుండా. ప్లస్ చాలామంది ఆయనను తొక్కేద్దామని కూడా ఆలోచించి ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిందే, ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు. అట్లా నేను కూడా పర్సనల్గా అనుకుంటాను తొక్కేద్దాం అనుకుంటారండి. కేజీఎఫ్ 3 మూవీ అనేది రావడం, ఆ మూవీని వదులుకోవడం అన్న కాదు, ఆ మూవీని హోల్డ్ పెట్టి ఈ టాక్సిక్ అనేది ప్లస్ అది కాకుండా ఫీమేల్ డైరెక్టర్తో హాలీవుడ్ రేంజ్లో తీద్దాము అని ఆలోచించారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ లెవెల్ మూవీ మీద ఏ లెవెల్ ఉందో. ప్లస్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ అండి, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆయనకే అని అర్థం చేసుకోండి. ఓన్ డిస్ట్రిబ్యూషను. అలాగే మన టాక్సిక్ ట్రైలర్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి, డబల్ యాక్షన్ అని చెప్పి, అదే తండ్రి కొడుకులు 2 మనకి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రోల్లో కనిపిస్తుంది. మనకి ట్రైలర్లో 3 వేరియేషన్స్ చూపించారు, 3 అయితే ఉండరు మ్యాక్సిమం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ప్లస్ మిడిల్ ఏజ్ అట్లా ప్లస్ ఆయన కొడుకు ఇట్లా 3 అట్లా చూపించుంటారు. పక్క 3 క్యారెక్టర్స్ అయితే ఉండవు, 2 క్యారెక్టర్స్ ఉంటాయి, తండ్రి కొడుకు. ఇక ట్రైలర్ అయితే మనకి ఎక్కడ హింట్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. మూవీ అనేది ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏ రకంగా హింట్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదండి. బీజిఎం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేసినారండి మ్యూజిక్ డైరెక్టర్. ఇక గీతూ మోహన్ దాస్ నుంచి ఈ మూవీ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. ఒక ఫీమేల్ డైరెక్టర్, ఒక సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ తీసిండు. ఓకే, ఆయన తీసిండు అంటే ఓకే, ఆయన కూడా చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఆయనని మించి ఆయనకి 100% ఎక్స్ట్రాగా ఈ మూవీ తీయడం జరిగిందండి. ఆల్రెడీ మనకు చెప్పినారు అడల్ట్ కంటెంట్ అంటే చాలా ఉంటుందని చెప్పి. 5 heroines అండి, లిటరల్లీ 5 heroines మూవీ తీయడం జరిగింది. ఏ హీరోయిన్ బాగా చేసిందని కాకుండా అండి, ప్రతి హీరోయిన్ అలా లెవెల్కి మించే చేసిందండి. ట్రైలర్ ప్రకారంగా చూస్తే మనకి ప్రతి హీరోయిన్ వాళ్ళ లెవెల్కి మించే చేసింది మూవీ, అది యాక్టింగ్ అనేది. లిటరల్లీ నేనైతే చాలా వెయిటింగ్ అండి మూవీ గురించి. పక్కా ఈ మూవీ అయితే 1000+ crores కలెక్షన్ అనేది తీసుకొస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత లెవెల్లో ఈ మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, అంత భారీ ఎక్స్పెక్టేషన్తో ఉంది. ప్లస్ అది కాకుండా హాలీవుడ్ ప్లస్ మలయాళం 2 కలిపి డబ్ అవ్వడము, దాని తర్వాత లెటర్ వేరే లాంగ్వేజ్లో డబ్ అవ్వడం అండి. నిజంగా ట్రైలర్ చూస్తే అరే హాలీవుడ్ ట్రైలరా ఇది, లేదంటే మలయాళం మూవీ ట్రైలరా అనేది అర్థం కాలేదండి. అదే నేను తెలుగులో చూశాను, తెలుగు ట్రైలర్ అని అర్థం కాలేదండి. ఆ లెవెల్గా తీసినారు. హాలీవుడ్ ప్లస్ ఇది మలయాళం కలిపి డబ్బింగ్ చేసినారని చెప్పి టాక్ అయితే ఉందండి.
హాలీవుడ్లో కూడా భారీ అంచనాలతో మూవీ అనేది రిలీజ్ అవుతుందండి. చూద్దాం మూవీ అనేది ఏ అదేమంటారు మూవీ అనేది ఎట్లా రిలీజ్ అవుతుందో, ప్లస్ దాని స్టోరీ అనేది ఎలా ఉంటుందో మూవీ టాక్ చూద్దామండి. డెఫినెట్గా మూవీ అనేది చూసి మూవీ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి పక్కా. ఇక ఈరోజు ఈవినింగ్ మనకి ఇరుముడి ట్రైలర్ రిలీజ్ అవుతుందండి. ఆ ట్రైలర్ గురించి కూడా రివ్యూ అనేది ఈవినింగ్ నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి, అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అవ్వాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, పక్కా క్లిక్ చేయండి అండి. ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కా. చాలామంది చూస్తారండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలామంది నా వీడియోస్ అని చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తానండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.